ఇప్పుడు మనం భగీరథమ్మ గుడి దగ్గర తోవ రెడీ చేస్తున్నాం. ఇంకే బాబు చాలా చక్కగా కొట్టాడు. తోవ ఆల్మోస్ట్ మనకి కంప్లీట్ అయింది. కనిపిస్తుంది చూసారు కదా వీడియోలో. ఇది ఇలా కిందకి వరకు తోవ ఉంది. ఒక హాఫ్ కిలోమీటర్ మనం ఒక హాఫ్ కిలోమీటర్ వరకు పైకి వస్తాం. ఇంకొక 15 మినిట్స్లో మనం పైకి వెళ్ళిపోతాం. ఇదంతా బాగానే ఉంటుంది దగ్గర దాకా చివరి దాకా. ఆ చివరిని చేసి ఒక డొంక ఉంది. ఆ డొంక కొట్టడానికే మనకు ఆ టైం పట్టుద్ది. ఇదంతా కూడా చాలా ప్లెయిన్గా ఉంది. మనకి ఇదివరకు ఇప్పుడు ఎలా ఉంది అలాగే ఉంది. పెద్దగా చెట్లు డొంకలు అయితే లేవు, చెట్లు అయితే ఉన్నాయి, చిన్న చిన్న చెట్లు. ఇవి తీసుకొని పైకి వెళ్తే చివరికి వెళ్ళేసరికి చిన్న డొంక ఒకటి ఉంటుంది. ఆ డొంకను మనం క్లియర్ చేసుకుంటే మనం పైకి వెళ్ళిపోయినట్టే. మనం ఎప్పుడో చాలా చిన్నప్పుడు వచ్చి ఉంటాం. ఈ మధ్యకాలంలో అయితే బాగ్నేడి గారు అయితే రెగ్యులర్గా వస్తున్నారు అనుకోండి. మనం అయితే వచ్చి నేనైతే లాస్ట్ 20 years తర్వాత ఇద్దరు రావటం నాకు గుర్తు. ఒకసారి మా పిల్లలతో రావడానికి ట్రై చేసాం కానీ కొద్దిగా తాటి చెట్టు వరకు వచ్చాం, ఆగిపోయాం. వాళ్ళు ఇంకా సహకరించబోయేసరికి మళ్ళీ కింద దిగిపోవడం జరిగింది. ఈ కొండ మీద మనం చూసాం చాలా చాలా చోమల పిల్లులు, మంచి సాధు జంతువులు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. కూర జంతువులన్నీ కనబడవు. చోమల పిల్లలు కానీ చూసారు కదా. ఇక్కడి నుంచి ఆవా ఎంత నీట్గా కనబడుతుందో. ఇంత మంచి వ్యూ మనకి కొండ చివరి నుంచి చూస్తే చాలా మంచి వ్యూ. ఆవంతా ఫుల్గా నిండుంది. ఇటు కొండకర్ల ఆవు కానీ, అటు వాటర్ఫాల్ ఆవు కానీ, అక్కడ మనకు దూరంగా కనిపిస్తున్న ఎన్టీపీసీ ఇక్కడ మనకు చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. ఎక్కడో పరవాడు 20 kilometers అవతల ఉన్న ఎన్టీపీసీ కూడా మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఆ రాము కత్తులు అట్టుకొని రావాలి పైకి. తలవ కత్తులు ఇవ్వండి. లేదు గట్టిగానే చేస్తున్నారు, పనులు మాత్రం గట్టిగా చేస్తున్నారు, లేకపోతే దాకా రాదు. కాకపోతే కొద్దిగా అలసట వచ్చింది, చిన్న బ్రేక్. ఈ టైంలో కొద్దిగా రెస్ట్ తీసుకుంటే ఇంకా ఫాస్ట్గా వెళ్దాం ఆగుతున్నారు. బ్రేక్ తీసుకొని అలా చెప్పేసి లేదు. ఈ అన్వేషణ ఓన్లీ తోవ అన్వేషణే. ఇక్కడ డైమండ్స్ కానీ బంగారం కానీ ఏం కనబడలేదు. అంతా మామూలు తోవ అన్వేషణే.